హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కస్టర్డ్ బ్రెడ్ పుడ్డింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూసేయండి. మా చెల్లి చేసింది ఈ రెసిపీ. ఎండలు బాగా మండిపోతున్నాయి కదా, చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంది. చాలా సింపుల్గా కూడా, పాలు బ్రెడ్ ఉంటే సరిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే సూపర్గా అయితే వచ్చింది. చూసేయండి. ఇక ఈరోజు మార్నింగ్ లేచి ఇక తలస్నానం అయితే చేసాము. దానికి కరివేపాకు ప్యాక్ అయితే చేశాను. మా చెల్లి ఎప్పుడు పెట్టుకుంటుందంట బాగా జుట్టు ఒత్తుగా పెరగడానికి. ఇక కరివేపాకు ఆనియన్స్ని మిక్సీ పెట్టేసేసి మందారాకుతో సహా ఇక పెట్టేసుకొని తలస్నానాలు అయితే చేసేసి దీపం పెట్టేసాము. తర్వాత మా చెల్లి అయితే ఈ విధంగా రెసిపీ అయితే చేసింది. బ్రెడ్ని ముక్కలుగా చేసేసుకొని నూనెలో వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 1 లీటర్ పాలని బాగా మరిగించేసి దాంట్లో పంచదార, వెన్నెల ఎసెన్స్, ఇక వచ్చేసి ఈ బ్రెడ్ ఇది ఉంది కదా కస్టర్డ్ పౌడర్ని ఉండలు లేకుండా కలుపుకొని పాలల్లో దీంట్లో వేసేస్తే బాగా థిక్గా అయిపోయింది. చల్లారిన తర్వాత వేయించుకుని బ్రెడ్ ముక్కల్ని దాంట్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. 6 గంటల తర్వాత ఇలా తీసి చూస్తే సూపర్గా అయితే ఉందన్నమాట.